గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారత రత్న, అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయనున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్. కరోనాకు భయపడొద్దని విజ్ఞప్తి చేసిన మంత్రి ఈటెల, కరోనాకు చంపే శక్తి లేదని, వైరస్ ను గుర్తించి చికిత్స చేయించుకోవాలని సూచన. రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ సంక్షేమ పథకాలు ఆగవు, స్పష్టం చేసిన మంత్రి హరీష్ రావు. ఏకాంతంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయం. జగిత్యాల జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి, పేదలు గుడిసెల్లో ఉండొద్దన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమన్న కొప్పుల. ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన భట్టి, ప్రజా వైద్యాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే ఆగస్టు నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని తీర్మానం చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలిపారు. అదేవిధంగా నెక్లెస్ రోడ్డుకు పివి జ్ఞానమార్టుగా పేరు పెట్టాలని హైదరాబాద్లోని పివి మెమోరియల్ నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. పివి శత జయంతి ఉత్సవాల నిర్వహణపై కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. పివి నరసింహారావు తెలంగాణ అస్తిత్వ ప్రతీక అని, భారతదేశంలోని అనేక సంస్కరణలు అమలు చేసిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. ప్రపంచం గుర్తించిన మహా మనిషి అని, దేశ ప్రధానిగా ఎదిగిన తెలంగాణ బిడ్డ అన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి గొప్పతనాన్ని రాష్ట్ర అసెంబ్లీలో చర్చిస్తామని కేసీఆర్ తెలిపారు. కరోనాకు భయపడొద్దని మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. 80% మందికి కరోనా వ్యాధి మందులతో నయం అవుతుందని, 4% మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం పడుతుందని చెప్పారు. ప్రజల్లో కరోనా పట్ల అవగాహన పెరిగిందని, రాబోయే రోజుల్లో కరోనాతో జీవించాలని మంత్రి అన్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ఐసోలేషన్ కిట్లు ఇస్తున్నామన్నారు. గతంలో కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయని, అప్పుడు ప్రజలు ఇంతలా భయపడలేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పోల్చితే తెలంగాణలోనే తక్కువ మరణాలు ఉన్నాయని, కరోనాకు చంపే శక్తి లేదని సత్వరమే గుర్తించి చికిత్స చేయించుకోవాలని సూచించారు. దేశం నలుమూలలా ఏ మంచి కార్యక్రమం జరిగినా దానిని అనుసరిస్తున్నామని, అందులో భాగమే బస్తీ దవాఖానా అని తెలిపారు. ఈ దవాఖానాల్లో మందులకు కొరత లేదని, యూపీహెచ్సి బస్తీ దవాఖానాలో కరోనా టెస్టులు చేస్తున్నామని అన్నారు. వారం రోజుల నుంచి రాష్ట్రంలో రోజుకు 50 నుంచి 60 వేల టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున ఇవాళ క్లబ్ హౌజులు ఉన్నాయి, అపార్ట్మెంట్లలో క్లబ్ హౌజులు ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లలో క్లబ్ హౌజులు ఉంటాయి, బస్తీలలో కూడా కమ్యూనిటీ హాల్ ఉంటాయి. ఇలాంటి వాటిల్లో పూర్తి స్థాయిలో వాళ్ళు కనుక అనుకుంటే వాళ్ళని అక్కడనే పెట్టుకొని వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చుకునే ఆస్కారం ఉంది. మీరు చూస్తున్నది ఇవాళ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎంత భయపడ్డమో, ఇది సోకితే చచ్చిపోతామని చెప్పేది భయపడ్డము. ఇలా దేశ డెత్ యావరేజ్ 2% కంటే ఎక్కువ లేదు, మనది లెస్ దెన్ 1%, 0.7, 0.8 మన పరిస్థితి అట్లా ఉంది. కాబట్టి రెండోది కూడా సరే స్ప్రెడ్డింగ్, దీనికి స్ప్రెడ్ అయ్యేటువంటి క్యారెక్టర్ ఎక్కువ ఉందని చెప్పి చదువుకున్నాం. స్ప్రెడ్ అయినా కూడా మాలాంటిలో కూడా పోయినాం, హాస్పిటల్లో పోయి గంత పెద్ద నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చినాం. దీనికి చంపగలిగే శక్తి లేదు, ఈ వైరస్కి చంపగలిగే శక్తి లేదు, కానీ చంపుతుంది నువ్వు నెగ్లెక్ట్ చేసినప్పుడు, నువ్వు ఎర్లీగా రానప్పుడు, నువ్వు ఇంట్లో పడుకున్నప్పుడు, నువ్వు ఎవరు చెప్పుకోనప్పుడు, నువ్వు ప్రభుత్వం చెప్పినా డాక్టర్ చెప్పినా సూచన సలహాలు పాటించినప్పుడు, ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు తప్పకుండా డెత్ అవుతుంది. మీకు తెలియదు కాదు, ఇలా లంగ్స్ ఒకసారి ఇన్ఫెక్ట్ అంటే ఆ వైరస్ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందో, ఎంత డివిజన్ అవుతుందో అవన్నీ కూడా మీకు ఇప్పటికే తెలిసినాయి. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది, నంబర్ 1, మొత్తం హైదరాబాద్లో ఎన్ని సంఘాలు అయితే మీ పరిధిలో ఉన్నాయో, మీ పరిధిలో లేని సంఘాలు ఎన్ని ఉన్నాయో ఎక్కడికక్కడ మీటింగ్ పెట్టుకోవడం నంబర్ 1. నంబర్ 2, మా ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఈ టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిందో బస్తీ దవాఖానాలలో కొంత ట్రీట్మెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం, అవన్నీ కూడా మీకు పంపించి ఏర్పాటు చేస్తాం. నంబర్ 2. నంబర్ 3, మీ దగ్గర ఈ ఇంతకుముందు చెప్పిన క్లబ్ హౌజులు కావచ్చు, వేరే పేర్లలో ఉండొచ్చు, అవన్నీ కూడా మీకు చెప్పగలిగితే మా అపార్ట్మెంట్లో 20 మందిని పెట్టుకునే స్థాయి ఉంది.
మా మా గేటెడ్ కమ్యూనిటీలో 50 మందిని పెట్టుకునే స్థాయి ఉంది. మా దగ్గర ఈ 2 లేవు, కానీ మా దగ్గర ఒక కమ్యూనిటీ హాల్ ఉన్నది, లేదు ఇవన్నీ లేవు, మా దగ్గర ఒక మ్యారేజ్ హాల్ ఉన్నది. అట్లా కనుక మీరు ఐడెంటిఫై చేసి మాకు ఇవ్వగలిగితే, మాతో అనుసంధానం చేయగలిగితే తప్పకుండా ఏ సిమ్టమాటిక్ ఉన్నటువంటి పేషెంట్లు కానీ ఈవెన్ మోడరేట్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని కూడా కొంత అబ్జర్వేషన్లు పెట్టుకొని ఎక్కువ సంఖ్యలో కనుక ఉంటే అక్కడున్న బస్తీ దవాఖానకు అటాచ్ చేస్తాం, అక్కడున్న అర్బన్ పేస్కి అటాచ్ చేసుకొని వాళ్ళకు మీకు ఎవ్రీడే టచ్లో ఉండి ఏమైనా సిమ్టమ్ డెవలప్ అయితే మనం తీసుకొచ్చుకునే ఆస్కారం ఉంటుంది. మీకు తెలియదు కాదు, ఇలా ప్రతి పేషెంట్కి ఇవాళ పాజిటివ్ రాగానే ఒక కిట్ ఇచ్చి దానిని ఈ మందులు ఎట్లా వాడాలి, నువ్వేమి కేర్ తీసుకోవాలి అవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు అక్కడక్కడ కొంత వాళ్ళకు వాడని వాళ్ళు కావచ్చు, కేర్ తీసుకునే వాళ్ళు కావచ్చు, కొంత ఇబ్బంది అవుతున్నమాట వాస్తవం. అలాంటి మళ్ళీ పికప్ చేసుకొని మనం చేస్తూ ఉన్నాం. దీంట్లో మీరు చెప్పినట్టుగా మీ దగ్గరనేమో ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ ఒకటే రూమ్లో 10 మంది ఉండేటువంటి చిన్న బస్తీ పేదల ఏరియాలో వాళ్ళకు తప్పకుండా ఇప్పటికే మేము కొన్ని ఫెసిలిటీస్ పెట్టాం. మీ ఫెసిలిటీస్ కనుక ఇస్తే, మీరు కనుక ఇగో మా బస్తీలు ఇంతమంది జనం ఉన్నారు, ఇంతమంది పేషెంట్ ఉన్నారు, మాకు ఈ ఫెసిలిటీ మీరు ఇస్తే తప్పకుండా దాన్ని కూడా మేము చేసుకునే ఏర్పాటు చేస్తాం. లాక్డౌన్, కరోనా వైరస్ వ్యాప్తి వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ సంక్షేమ పథకాలు ఆగవని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సదాశివపేట మున్సిపాలిటీలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, వీధి వ్యాపారులకు రుణాల అందజేత కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని, అయినప్పటికీ సంక్షేమ పథకాలు అమలులో ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి నెల 1000 కోట్ల ఆసరా పింఛన్ల కోసం నిధులు వెచ్చిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా పంట పెట్టుబడి సాయం కింద రైతు బంధుకు ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 7400 కోట్లు అందించామని వివరించారు. కరోనాతో అన్ని వ్యాపారాలు చాలా వరకు దెబ్బతిన్నాయని, వీధి వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందువల్ల వారు తిరిగి వ్యాపారాలు చేసుకోవడానికి మున్సిపాలిటీల వారీగా అర్హులను గుర్తించి ఒక్కొక్కరికి తక్కువ వడ్డీతో 10,000 రూపాయలు అందజేస్తున్నామని చెప్పారు. దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. కోటి రూపాయలతో టౌన్ హాల్ కూడా కట్టాం అతి త్వరలో అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వ కార్యక్రమం ఉన్నా మనకి ఒక టౌన్ హాల్ కట్టాం. సంగారెడ్డి సదాశివపేటకు 1 కోటి రూపాయలతో తొందరలోనే పూర్తి చేసుకుంటాం. పిల్లలు ఆడుకోవడానికి పార్కు కూడా లేదు మనకు. చిన్న పిల్లలకు కానీ సాయంత్రం పూట బయటకు పోవాలంటే పార్కు కోసం ఒక 2 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసినాం. 2 కోట్లతో చిల్డ్రన్ పార్క్ కూడా సదాశివపేట పట్టణంలో చేసుకుంటాం. అదేవిధంగా మన చెరువు కూడా బాగా చేయాలి. మన చెరువు పేరుండే ఊర చెరువు, ఊబ చెరువు కూడా మంచిగా చేస్తాం. ఇంకా కొంత పని అయింది, బారణ పని అయింది. ఆయనతో చారణ పనిచేసి ఊబ చెరువును ఒక మినీ ట్యాంక్ బండ్గా కూడా మార్చి, మిగతా కొన్ని డబ్బులు తక్కువ ఉన్నాయి అవి కూడా ఇప్పించి దాన్ని కూడా పూర్తి చేపిస్తాం. అదేవిధంగా సదాశివపేటలో సెంట్రల్ లైటింగ్, బైపాస్ రోడ్ టు బైపాస్ రోడ్. మరి ఊళ్ళో మనకు రాత్రి పూట ఇబ్బంది అవుతుంది, మంచిగా డివైడర్ పెట్టి చెట్లు పెట్టాలి, బటర్ఫ్లై లైట్. సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు ఇంతకాలం పెండింగ్లో ఉన్నాయి? దానికి కారణం ఎవరో కొంచెం మీరు విచారణ జరపాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇంత ఆలస్యం కావచ్చు కదా. అంటే అన్నీ 1,16,000 రూపాయలే ఉన్నాయి, కానీ ఒకటో రెండో 51,000 ఉంది, ఒకటో రెండో 75,000 ఉన్నాయి. అంటే అవి పాతవి, 2 ఏళ్ల కిందది, ఏడాది కిందది. మరి ఇంతకాలం పెండింగ్లో ఉండడం అంటే ఎవరి నిర్లక్ష్యం? అయితే విఆర్ఓ ఎంక్వైరీ, లేకపోతే ఎంఆర్ఓ, లేకపోతే ఆర్డీఓ, లేకపోతే ఎమ్మెల్యే సంతకం పెట్టకపోవడం. ఎక్కడ పెండింగ్ ఉంది, ఎందుకు పెండింగ్ ఉందో కూడా విచారణ జరపాలి. ఆలస్యం కాకుండా త్వరితగతిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించే విధంగా గౌరవ కలెక్టర్ గారు చొరవ చూపి, అవసరమైతే ఎవరైనా ఆలస్యం చేస్తే 1-2 అధికారుల మీద కఠినంగా చర్య తీసుకొనైనా సరే సకాలంలో లబ్ధిదారులకు చెక్ అందే విధంగా చూడాలి. ఆకలైనప్పుడు అన్నం పెడితే తృప్తిగా ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ వస్తే హోమ్ ఐసోలేషన్ కిట్ ఇస్తుంది ప్రభుత్వం, మందులు ఇస్తుంది ప్రభుత్వం, ఎట్లా వాడుకోవాలనో చెప్తుంది. జాగ్రత్తగా వాడుకుంటే అది తగ్గిపోతుంది. ఇంకా కొద్దిగా ఇబ్బంది అయితే సంగారెడ్డిలో 100 పడకల కరోనా దవాఖాన పెట్టినాం ఒకటి, అది మన ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో. ఎవరికైనా ఇబ్బంది ఉంటే అక్కడికి రండి, ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, అన్ని రకాలు కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి, భయపడద్దు, జాగ్రత్తగా కూడా ఉండాలి. సో కరోనా విషయంలో అందరం కూడా జాగ్రత్తగా ఉందాం, మందు వచ్చేదాకా కాపాడుకుందాం. మరి ఈరోజు సంగారెడ్డి సదాశివపేటలో
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంచారు. ఇవాళ మన సదాశివపేటలో కూడా 148 మందికి దాదాపు 1,40,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం జరుగుతా ఉంది. ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో 214 గదుల వసతి గృహ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో విడతల వారీగా హాస్టల్ నిర్మాణం చేపట్టాలని బోర్డు సూచించింది. టీటీడీ బంగారు నగలు డిపాజిట్లతో పాటు పలు విషయాలపై పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షార్ట్ టర్మ్ డిపాజిట్ చేయడం వల్ల తక్కువ వడ్డీ వస్తుందని, లాంగ్ టర్మ్ డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుందని సభ్యులు తెలిపారు. అలాగే హుండీ ద్వారా రద్దయిన నోట్లు వస్తున్నాయని, ఇప్పటి వరకు 50 కోట్లు పాత నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ విషయంపై రిజర్వ్ బ్యాంకుకు అనేక సార్లు లేఖ రాసినట్లు పాలక మండలి సభ్యులు వెల్లడించారు. మరోసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. బంగారు డిపాజిట్పై చర్చించిన పాలక మండలి వాటిని 12 సంవత్సరాలు లాంగ్ టర్మ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. ప్రధానంగా ఈసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. డిపాజిట్స్ అన్నీ మనకి సెప్టెంబర్ ఎండింగ్కి కొన్ని, డిసెంబర్ ఎండింగ్కి కొన్ని, మార్చ్ ఎండింగ్కి కొన్ని, అంటే ఎవ్రీ 3 మంత్స్కి 6 మంత్స్కి మెచ్యూర్ అయ్యే విధంగా చేస్తూ వస్తున్నారు. అట్లా కాకుండా మన దగ్గర ఉండే టోటల్ డిపాజిట్ని ఎవ్రీ మంత్ 1,000 మినిమం 1000 కోట్లు డిపాజిట్ మెచ్యూర్ అయ్యే విధంగా ఆ వచ్చే రెవెన్యూతో అట్లీస్ట్ మనకి ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు శాలరీస్కి, ఎస్టాబ్లిష్మెంట్కి, కైకర్యాలకి ఇబ్బంది లేకుండా చేసుకుని పోవడానికి చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఈ తక్షణమే అమలు చేయాలని కూడా డిసైడ్ చేయడం జరిగింది. చూద్దాం ఎట్లా మేనేజ్ చేయాలనేది ఇప్పుడు ఆలోచించే సమయం కూడా కాదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. మనం దాన్ని ఆలోచన చేసి మళ్ళీ దాని మీద ఎట్లా ఇది చేయాలనే దానికన్నా దీనికన్నా బెటర్ ఆలోచన మాకేం లేదు. మన దగ్గర ఉండే రెవెన్యూ వచ్చే కార్పస్ కానీ, డిపాజిట్లు కానీ, గోల్డ్లు కానీ, వాటి మీదే వచ్చే రెవెన్యూ కన్నా ఎక్కువ ఈల్డ్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుందాం. ఇప్పటి వరకు ఇదే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నామండి. ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్ వెల్, దేవుడి దయ వల్ల. పాపం మన ఎంప్లాయీస్ బాగున్నారు, అర్చకులు బాగున్నారు, ఎవరో ఒకరిద్దరికి దుర్ఘటనలు జరిగినా బట్ స్టిల్ అందరూ ధైర్యంగా పనిచేస్తున్నారు. మళ్ళీ పెంచుకుంటూ పోయి వై షుడ్ బి ఇన్వైట్ ట్రబుల్స్. యాజ్ ఆఫ్ నౌ లెట్ us మెయింటైన్ సేమ్ థింగ్. ఏం పెంచే కార్యక్రమం ఇప్పట్లో వద్దు. అంటే ఈ ఆలయాలు బేసిక్గా గిరిజన వాడల్లో, హరిజన వాడల్లో, మత్స్యకారులు నివసించే ప్రాంతాల్లో, ఈ ఏదైనా బలహీన వర్గాలు, ట్రైబల్ ఏరియాస్లో ఆ ప్రాంతాల్లో నిర్మించడం కోసం లోగడ కూడా కొన్ని దేవాలయాలు ఆ విధంగా నిర్మించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చేపలు పట్టే మత్స్యకారులు ఉండే కాలనీలు సపరేట్గా ఉంటాయి. తర్వాత హరిజన వాడలు ఉంటాయి, గిరిజన తాండాలు ఉంటాయి. వాటిల్లో అక్కడ ఎంతైనా సైజును బట్టి ఒక చిన్న ఆలయం నిర్మించడం కోసం లోగడ 5 లక్షల నుంచి 8 లక్షల దాకా ఖర్చు పెట్టి నిర్మించే కార్యక్రమం మన రాష్ట్రంలో చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈసారి మేము దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. ప్లస్ 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్మిద్దాం అని డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే భక్తులు అక్కడి నుంచి కూడా వస్తారు కదా. పేదలు గుడిసెల్లో ఉండొద్దన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని చెప్యాల గ్రామ శివార్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జిల్లా కలెక్టర్ రవి, జడ్పీ చైర్పర్సన్ దావా వసంతతో కలిసి ప్రారంభించారు. మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ 18,000 కోట్ల రూపాయలు కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా 2.80 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్కి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజేశం, ఆర్డీఓ మాధురి, ఎంపీపీ మేనేని స్వర్ణలత, రాజా నరసింహారావు, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, కృష్ణారావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ మండలాల టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక హాలు, ఒక కిచెన్, ఇలా అన్ని రకాల సదుపాయాలతో కుటుంబంతో ఆత్మ గౌరవంతో నివసించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కారణం చేత ఇవాళ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా మరి డబుల్ బెడ్రూమ్లు పేద ప్రజలకు పంపిణీ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమంలో మన చుప్పదండి నియోజకవర్గంలో కూడా కొడిమ్యాల మండలంలో మరి వాళ్ళ చెప్పాలలో 30 ఇళ్లను గౌరవ మంత్రివర్యులు, సంక్షేమ శాఖ మంత్రివర్యులు, పెద్దలు, మాన్యులు, నాకు గురుతులు, రాజకీయంగా అన్ని రకాలుగా నాకు వెన్నుదన్నగా ఉన్నటువంటి పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారు వారి చేతుల మీదుగా ఈరోజు
మరి దీన్ని ప్రారంభించుకోవడం పేదలకు ఈ యొక్క ఇళ్లను పంపిణీ చేయడం చాలా నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో మరి సభా కార్యక్రమం అయిన తర్వాత లాటరీ పద్ధతి ద్వారా అంటే టిఆర్ఎస్ రాష్ట్ర కేసీఆర్ గారి నాయకత్వంలో పారదర్శకమైనటువంటి పరిపాలన, ఎక్కడ కూడా పైరవీలకు స్థానం లేకుండా, మరి ఎక్కడ కూడా పేద ప్రజల వరకు అవినీతి జరగకుండా నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నటువంటి దరివల్ల దీంట్లో కూడా ఒక లాటరీ పద్ధతి అంటే వచ్చినటువంటి వాళ్ళకు ఒక లాటరీ పద్ధతిలో మరి అనేక మంది ఇంకా అందుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు కనుక లాటరీ పద్ధతిలో ఈ యొక్క ఇళ్ల పంపిణీని సంవత్సరాల నుంచి సాగునీళ్లకు నోచుకోక తేలెండు ప్రాంతంగా ఉండి కరెంటు మీదనే ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి నుండి ఈరోజు మరి మే మాసంలో ఏప్రిల్ మాసంలో చెరువులలో అలుగులు దునికినటువంటి పరిస్థితి మనం చూడడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రావడమే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడమే తప్ప ఇంకొకటి కాదని మనం ఘంటాపదంగా బలంగా చెప్పవచ్చు. ఎందుకంటే 65 ఏళ్ళు చూసినాం, లేదు ఒక్క పరిష్కారం కూడా దొరకలే. మరి వీటన్నిటికీ ఈరోజు శాశ్వతమైన పరిష్కారం దొరుకుతున్నదంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం రావడం, లేకపోతే అదే గతి ఇప్పటికి కూడా మనం అనుభవించి ఉండేవాళ్ళం అనే అటువంటి విషయాన్ని ప్రజల మనసులకు తెలుసు. ఎవరిని మాట్లాడినా ఈరోజు కూడా ఒక దినపత్రికలో వచ్చింది, వాళ్ళు ఏం రాస్తారంటే ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, వచ్చినాయని వర్షం నీళ్ళే, ఈ నీళ్లను చూపించే మరి కాళేశ్వరం ప్రాజెక్టును చూపిస్తుందని ఈ మాయ మాటలు చెప్తున్నారు. ప్రజా వైద్యాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ను అలాగే నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో 100 వైద్య పోస్టులు ఖాళీగా ఉంటే ప్రజలకు వైద్యం ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. రిమ్స్ ఆసుపత్రిలో ఎంఆర్ఐ మెషిన్ లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆదివాసీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్థానికంగా ఉన్న మంత్రి చెరువులు స్థలాలు ఆక్రమణలపై దృష్టి పెట్టడం తప్ప వైద్య సేవలపై పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంటే వాళ్ళు చెప్తారు ఐసోలేషన్ సెంటర్ అవసరం లేదు, హోమ్ క్వారంటైన్ ఇంటికి పంపించేసే మందులు ఇచ్చేస్తాయి. హోమ్ క్వారంటైన్లో ఉన్న ఆదిలాబాద్లో ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఒకటే ల్యాబొరేటరీ ఉంటుంది, మరుగుదొడ్డు ఒకటే ఉంటుంది. ఇంట్లో చాలామంది ఉంటారు, అక్కడ పోయి ఆయన నివసిస్తే ఇంట్లో వాళ్ళందరికీ అంటే హోమ్ క్వారంటైన్ చేసుకోండి అని అంటే ఎట్లా? కొన్ని వాళ్ళకి ఏమన్నా సీఎం గారికి ఉన్నట్టు 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉందా? ఎవడు బాత్రూము ఎవడు బెడ్రూమ్ వాళ్ళకు ఉందా? లేదు కదా. ఒంటరిగా ఒకటే బెడ్రూము, అందులో చాలా కుటుంబాలు ఒకటే ల్యాబ్తో ఉండేటువంటి వాళ్ళు తీసుకుని జాగ్రత్తగా కరోనా బారిన పడకుండా కాపాడుతున్నాం. సిఎల్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఆరోగ్యశ్రీలో కరోనా పేషెంట్లు అందరికీ వైద్యం చేయాలి, ఆరోగ్యశ్రీలో చేర్చాలి. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కరోనా సంబంధించిన బాధితులందరికీ కూడా ఐసోలేషన్ సెంటర్స్ పెట్టి అందరినీ అందులో ఉంచాలి, అందరికీ అందులో సక్రమంగా బాత్రూమ్ ఉండాలి, అందరికీ అందులో మందులు ఉండాలి, అందరికీ అందులో న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి, అందరికీ అందులో వాళ్ళ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి కావాల్సిన మందులు కూడా ఇవ్వాలి. అట్లాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి, రాష్ట్రంలో కొన్ని వేల కోట్లు ఉన్నాయి. ఇటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆసుపత్రులు వాటి మీదనే వెచ్చించండి డబ్బులన్నింటినీ. మినరల్ రిసోర్స్ ద్వారా వచ్చే డబ్బులు కూడా ఇటువంటి వైద్యం కోసం ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆసుపత్రుల కోసం వెచ్చించండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మిస్తున్న కొండమడుగు నాగినేనిపల్లి రోడ్డును కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించారు. రోడ్డు నిర్మాణం పూర్తవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఎంపీ అన్నారు. ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణానికి సహకరించిన వారికి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు.
కొండమడుగు నుంచి నాగినేనిపల్లి నుంచి బొమ్మల రామారం పోయే రోడ్డు గత 5 సంవత్సరాల క్రితం ఫారెస్ట్ ల్యాండ్ లో ఉండి ఫారెస్ట్కి వెళ్ళి R&Bకి ట్రాన్స్ఫర్ కాక ఈ బీటీ రోడ్ కాక ఆగిపోవడం జరిగింది. నేను ఎంపీ అయిన మొదట్లో ఒకసారి ఇక్కడి నుంచి బొమ్మలరావు మీదకి హైరూట్ పోతూ అప్పుడు విషయం తెలుసుకొని అప్పుడు ప్రయత్నం పోయిన మే జూన్ లో ప్రయత్నం మొదలు పెడితే ఈ రోజు రోడ్డు పని పూర్తవుతున్నందుకు సంతోషం. దాంతోపాటు నాగినేనిపల్లి కానీ కొండమాడు గ్రామస్తులకు అలాగే ఇక్కడి నుంచి బొమ్మల రామారం పోయే గ్రామస్తులకు కూడా కొంచెం దగ్గర అవుతుంది. రోడ్డు కూడా చాలా యాక్సిడెంట్లు అయ్యి మధ్యలో బీటీ రోడ్ కాక చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ రోజుకెళ్ళి ఆ కష్టాలన్నీ కూడా తీసిపోతున్నాయి. దీనికి సహకరించిన ఈఎన్సీ R&B రవీంద్రరావు గారికి అలాగే మన జిల్లా ఎస్సీ గారు, ఈఈ గారు, కలెక్టర్ గారు ఇంతమంది ఇన్వాల్వ్ చేసి మద్రాసులో సౌత్ ఇండియాకి సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్ ఒక గుంట కాదు కదా ఒక గజం ల్యాండ్ ట్రాన్స్ఫర్ కావాలన్నా దాని హెడ్ ఆఫీస్ మద్రాసులో ఉంటుంది. దానికి సంబంధించి దీనికి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ గారిని కలిసి ఆయనకు ఒక రిటర్న్ గా లెటర్ ఇచ్చి ఆయనకి వెళ్లి మద్రాసు గణేష్ కుమార్ అని IFS ఆఫీసర్ సౌత్ ఇండియాకు మొత్తం ఆయన ఇన్ఛార్జ్. ఫారెస్ట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కి ఒక గజం ఇవ్వాలన్నా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఆయనతోని గణేష్ కుమార్ కు ఆయనతో చెప్పించి నేను మద్రాసుకు పోయి దాన్ని పరిశీలి చేస్తే ఇంతవరకు వచ్చి ఇవాళ పూర్తి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా గ్రామస్తులకు కూడా ఈ సందర్భంగా ఎందుకంటే దానికి ఏమైంది సార్ రోడ్ అంటుంటే నాకు కూడా బాధ అనిపించింది. కానీ దీనికి చాలా ప్రొసీజర్ ఉన్నది. ఎందుకు ఇన్ని రోజులు చేయలేకపోయినాను కానీ పట్టుదలతో ఎంటబడి పూర్తి చేయడం జరిగింది. వరంగల్ జిల్లా హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చెల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న శానిటైజేషన్ సిబ్బందికి, మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. వారు చేసే సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డివిజన్ల వారీగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పరిస్థితులు రాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. అతి త్వరలో రానున్న మల్ల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా మా కార్పొరేటర్లందరూ కూడా మా డివిజన్లో అభివృద్ధి పనులు జరగాలి, మా సమస్యల పరిష్కారం కావాలి, అవన్నీ కూడా ఈ సమావేశంలో మాట్లాడాలనే ఆతృత కనిపిస్తుంది. మరి ఏది ఏమైనా ఇందాక గౌరవ శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు చాలా అంశాలు క్లుప్తంగా వాస్తవంగా అనేక సమస్యలు వాటి పరిష్కారాలు ఇతరత్ర మీ సభా దృష్టికి తీసుకురావడం జరిగింది. 8 డివిజన్లో విలీన గ్రామాలైన 42 గ్రామాలని ఒక మెరుగ్గా చూసుకుంటూ గ్రేటర్ వరంగల్ని ఒక ఆదర్శవంతంగా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి కావాల్సిన నిధులు ప్రత్యేకంగా జనరల్ ఫండ్స్ కావచ్చు, మన ముఖ్యమంత్రి గారి హామీ కావచ్చు, లేదా ఇతరత్ర కావచ్చు, నిధులు ఉన్నాయి. వాటి క్రోడీకరించి కోఆర్డినేషన్ చేసి గ్రౌండ్లో పెట్టే పరిస్థితిలో కొంత గ్యాప్ వస్తుందనేది మరి చెప్పడం జరిగింది. దయచేసి మా ఇంజనీరింగ్ అధికారులు ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇప్పటి వరకు మీరు శాంక్షన్ ఇచ్చిన ఏంటి, టెండర్లు ఏంటి, ఏ పరిస్థితుల్లో ఉన్నాయో సమీక్ష కూడా చేసుకొని కొన్ని దురుసుగా ముందుకు పోకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇంత లక్షల వర్కులు వెనకబడిపోయింది. ఈ నిర్ణయాలు తీసుకోవాలి. నేను మేయర్ గారి దృష్టికి తీసుకొస్తున్నా. ఈ నిర్ణయాలు తీసుకోవాలి. వెంటనే నోటీసులా, బ్లాక్ లిస్టా, 60Cనా లేదా రికాల్ చేసుడా ఏదో ఒకటి చేయకపోతే పనులు ముందుకు పోవు. మనం బడ్జెట్ లో పెట్టుకున్నట్టు లేదా మనం శాంక్షన్ ఇచ్చినట్టు కార్పొరేటర్లు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు. టేబుల్ ఎజెండా కానీ ఇతరత్ర మీ దగ్గర ప్రెజర్ వేస్తున్నారు. మీరు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. శాంక్షన్స్ అవుతున్నాయి కానీ గ్రౌండ్ లో వర్క్ జరగటం లేదు. కాబట్టి దీనికి కారణం ఏంటి అనేది మనం బాగా ఆలోచన చేసుకోవాలి. మరి ఉన్న స్టాఫ్ తక్కువ ఉంది అనేది కూడా మీరు కౌన్సిల్లో మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. మీరు మేయర్ గారు మీరు నిర్ణయం తీసుకోవాలి.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కార్గో పార్సిల్ బస్సులను శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి డిపోకి కార్గో పార్సిల్ బస్సులను కేటాయించడం జరిగిందని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ప్రజలకు టీఎస్ఆర్టీసీ నుంచి సురక్షితంగా వస్తువులను వివిధ ప్రదేశాలకు చేరవేసే విధంగా కార్గో సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భార్గవ్, కుర్రా విష్ణు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ వాళ్ళు ఏంటంటే ఆర్టీసీ పై నుంచి కిందకి అందే ఒక ఎక్కువ ప్రజలందరూ కూడా కరోనా టైంలో మొత్తం లాక్డౌన్ బట్టి ఆర్టీసీ కార్మికులందరూ కూడా పని యొక్క మరియు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అయినా కూడా మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ దాన్ని ఆర్టీసీని మళ్ళీ వదిలిపెట్టినారు. అయినా ప్రయాణికులు కొంచెం ఇంకా కరోనాకు భయపడి ఇంకా ఎక్కువగా దాన్ని యూజ్ చేసడానికి అది వెనక ముందు ఆడుతున్నారు. అయినా కూడా మరి కార్గో సర్వీసు ప్రతి చోట కూడా మొదలుపెట్టి మరి మన మిర్యాలగూడకు రోజు నాకు తెలిసిన వరకు 10-15 వెహికల్స్ మరి హైదరాబాద్ నుంచి రోజు ఈ గూడ్స్ వేసుకొని వస్తుంటాయి. కాబట్టి మీరు మరి అందుకని ఈ టైంలో కనుక మరి మీ సర్వీస్ సరిగా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ కాబట్టి ఇబ్బంది లేకుండా మీరు సర్వీస్ చేయడానికి కాకపోతే ఒక విషయం ఏంటంటే మీకు మరి ఎందుకంటే మీకు సలహా ఇస్తున్నా, నువ్వు జిఎస్టీ అని అవన్నీ లెక్కలు కాగితాలు అని అడిగితే మన వ్యాపారస్తులు అక్కడికి లేరు. ఇక నువ్వు మళ్ళా కార్గో సర్వీస్ నీ యొక్క రిపోర్ట్లో పరిమితం. అది దొంగసరి కాకుండా నమ్మకంగా వాళ్ళు కొన్న బిల్లు అక్కడ నీకు ఇచ్చి నీ దాంట్లో పెట్టుకుంటే నీ దగ్గర పెట్టుకుంటే అది అలవాటు చేస్తుంటే మెల్లమెల్లగా దాన్ని చర్యలు అది విస్తృతంగా ప్రచారం జరిగి గవర్నమెంట్ కాబట్టి గ్యారెంటీగా మనకు వస్తుంది. మనకి ఏదైనా పోయినా కూడా వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు, మనకి చేస్తారనే కాన్ఫిడెన్స్ క్రియేట్ అయినప్పుడు మన మిర్యాలలో ఇప్పుడు మెడికల్ ఎక్కువ బయట నుంచే అన్ని రోజు బస్సులు వస్తుంటాయి, ట్రాన్స్పోర్ట్లో వస్తుంటాయి. చిన్న చిన్న సామాన్లు ఇది రోజు ఇక్కడ బిజినెస్ పీపుల్ హైదరాబాద్లో పోయి అక్కడ వేసి వస్తుంటారు. కాబట్టి మెల్లగా మీరు అన్ని బిజినెస్ పీపుల్ అంటే మీరు కొద్దిగా అధ్యక్షుడు వాళ్ళని కాంటాక్ట్ చేసి మరి పిలిచి మాట్లాడలేరు. మీకు వాళ్ళు ఏ రేట్లు తీసుకొస్తున్నారు, మన రేట్ ఎంత ఉంది, అవసరమైతే మనం అలవాటు అయ్యేదాకా మన రేటు కూడా వాళ్ళ రేట్లో కొద్దిగా కాంపిటేటివ్ చేసి కనుక మనం మన యొక్క ఇది పెరుగుతూ ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారత రత్న, అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయనున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్. కరోనాకు భయపడొద్దని విజ్ఞప్తి చేసిన మంత్రి ఈటెల, కరోనాకు చంపే శక్తి లేదని, వైరస్ ను గుర్తించి చికిత్స చేయించుకోవాలని సూచన. రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ సంక్షేమ పథకాలు ఆగవు, స్పష్టం చేసిన మంత్రి హరీష్ రావు. ఏకాంతంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయం. జగిత్యాల జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి, పేదలు గుడిసెల్లో ఉండొద్దన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమన్న కొప్పుల. ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన భట్టి, ప్రజా వైద్యాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.